అందరికీ నమస్కారం. ప్రతి శనివారం బాసర నరసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. గత 24 సంవత్సరాలుగా ఒక్క వారం కూడా మనం ఆకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది 1280వ కార్యక్రమం. ప్రతి వారం నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందినటువంటి విషయాలను ముచ్చరించవలసి ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ ఎ పవర్ అంటాం. అది విజ్ఞానం మన శక్తి, మన సంపద. అంచేత ప్రతి వారం మనం ఈ ఒక నిష్ణాతులైన వైద్యుల చేత ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడ మనకి ప్రముఖ చైల్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి బిందు మాధవి గారు ఆటిజం అనే విషయం పైన మాట్లాడతారు. ఆటిజం అనే వర్డ్ కొంత వింతగా ఉండొచ్చు, కానీ తెలుగులో మామూలుగా చెప్పాలంటే బుద్ధిమాంద్యం ఉన్నది అని అర్థమాట. బుద్ధిమాంద్యం, తెలుగులో బుద్ధిమాంద్యం ఉంటుంది. ఆ బుద్ధిమాంద్యం మామూలుగా పిల్లలు కండి ఒక ఏడాది గడిచేటికల్లా చక్కగా పాగుతారు, కొద్ది నడుస్తుంటారు, కొద్దిగా నవ్వుతుంటారు, మనం చీచేంటి నవ్వుతూ రెస్పాండ్ అవుతుంటారు. అన్నిటికీ ఏంటంటే మైల్ స్టోన్స్ అంటాం. ఆ మైల్ స్టోన్స్ అన్ని ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసు తగ్గట్టు మైల్ స్టోన్స్ వస్తుంటాయి. కానీ ఈ ఆటిజం చైల్డ్లో ఆ మైల్ స్టోన్స్ అంటే ఏ ఏడాదికి ఆ ఏడాది ఉండవలసినటువంటి ఆ మానసిక ఎదుగుదల ఉండదు. ఆటిజంకి ఏం లేదు, వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం. కొంత లెవెల్ వచ్చేకల్లా వాడు ఇంకా తగ్గిపోతాడు, తక్కువగానే ఉంటుంది, వాడికి ఇంకా తగ్గిపోతుంది. ఆ మానసిక ఎదుగుదల ఉండదు. చాలా ఒక 10 ఏళ్ళ కుర్రాడు వస్తే ఇంకోటి 10 ఏళ్ళు వస్తే 10 ఏళ్ళ కుర్రాడులా ఉన్నవాడు, ఒక 15 ఏళ్ళు వస్తే ఇంకా 10 ఏళ్ళ కుర్రాడులా ఉన్నవాడు ఇంకా చాలా తక్కువగా కనబడతాడు, స్పష్టంగా కనబడతాడు. అంటే వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం. మామూలుగా ఉంటాడు, చూడడం బాగానే ఉంటుంది. వాడు అన్ని ఆ మానసిక ఎదుగుదల లేకపోవడం వల్ల రకరకాలుగా వాళ్ళకి ఇబ్బందులు ఫాలో అవుతుంటారు. అది దీనికి కారణాలు చాలా చెప్తుంటారు, కానీ ముఖ్యంగా జెనెటిక్ అంటే జన్యుపరమైన దోషాలు ఇందుకు కారణం అవుతాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు యాంటీనేటల్ చెకప్ విషయంలో తల్లి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది, డాక్టర్ చూపించుకోవడం చేయడం, మందులు వాడుతున్నారు కదా. అయినప్పుడు కూడా మరి జెనెటిక్గా వచ్చే మ్యుటేషన్స్ మనం చెప్పలేదు, మధ్యలో వచ్చే వ్యాధులు కావచ్చు, వాళ్ళ హ్యాబిట్స్. కొందరు తల్లులు స్మోక్ చేస్తారు, డ్రింక్ తీసుకుంటారు, కొద్దిగా ఎక్కువ డ్రింక్ చేసుకోవచ్చు, అవి కూడా దాన్ని ఎఫెక్ట్ అవచ్చు. ఇవన్నీ కూడా జెనెటిక్గా వచ్చే మ్యుటేషన్స్ అంటూ అనుకోకుండా వచ్చే అస్వస్థత కారణం అవుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు డాక్టర్ గారు మాకు తెలియజేస్తారు. అంచేత ఈ రోజుల్లో పిల్లలు ఒక్కళ్ళు లేక ఇద్దరినే కంటున్నారు. ఆ ఒకరైతే పిల్లల్ని రత్నాల్లాగా పెంచుకోవాలనుకుంటున్నారు. అయినా ఈ మానసిక ఎదుగుదల లేకపోవడం వల్ల చాలామంది తల్లిదండ్రులు చాలా నిరాశకు చెందుతున్నారు. అంచేత వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేనప్పుడు మనం ఈ చైల్డ్ ఆటిజంకి సంబంధించిన చైల్డ్ తెలుసుకుని మొదటి నుంచి మనం చేసినట్లయితే దీనికి పెద్ద మందులేం లేవు. మనం అందుకే బిహేవియర్ కాగ్నిటివ్ బిహేవియర్ ఇలాగ మొత్తం సోషల్ బీయింగ్స్ నలుగురిలో వచ్చి చేయడం అన్నీ ఉంటాయి. కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. చదువు విషయంలో కానీ వాటిలో కూడా ఎక్స్ట్రా కేర్. ఎందుకు మనం ఆటిజం తెలుసుకోవాలంటే వాళ్ళ పిల్లల ఎదుగుదలలో మనం కొద్దిపాటి ఎక్స్ట్రా కేర్ తీసుకున్నట్లయితే వాళ్ళ ఎదుగుదల చక్కగా ఉంటుంది. అంచేత ఆ విషయంలో మరి తెలుసుకుని అందరూ చాలా ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు చాలా శ్రద్ధగా ప్రతి వారం చూస్తున్నారు. ఈ వారం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా వండర్ఫుల్ మెసేజ్ మీకు కన్వే తెలుసుకున్నాం. ఆటిజం చిల్డ్రన్ని ముందుగానే గుర్తించండి, వాళ్ళకి ఎక్స్ట్రా తీసుకొస్తే కేర్ తీసుకోండి, వాళ్ళు కూడా చక్కగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అంచేత మీరు అందరూ శ్రద్ధగా వినండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. అలాగే ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ ఎంత అయిపోయాక మీరు పోస్ట్ చేయండి, డాక్టర్ గారి చేత మీకు నేను సమాధానాలు ఇప్పిస్తాను. అలాగే ఇదే కార్యక్రమం మళ్ళీ మీకు సమరం హెల్త్ ఛానల్ అని మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, సమరం హెల్త్ ఛానల్ దాంట్లో 1-2 రోజుల్లో మళ్ళీ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ మీరు పెడతాం డీటెయిల్గా, మళ్ళీ అక్కడ దాంట్లో కూడా వస్తుంది, మీరు అప్పుడు కూడా చూడవచ్చు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా మీ డౌట్స్ తెలియజేయండి. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ పి బిందు మాధవి గారు, వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. Thank you, sir. Thank you so much. Thank you, Maru aunty, and thank you, Samram sir, for having me here. So, chala easy introduction icharu. So, it will make my life easy to let you know about autism. So, can we talk?
గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు ఆటిజం అనేది ఎక్కడ అంటే అక్కడ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటున్నాము, చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటున్నాము. మన చుట్టుపక్కల కూడా చాలామంది పిల్లలకి ఆటిజం అనేది ఉంటుంది. సో అందరికీ అంటే మన పిల్లలు ఉన్నా లేకపోయినా, పెద్దవాళ్ళు అయినా లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ అయినా, అందరికీ స్కూల్ టీచర్స్ అయినా లేకపోతే కాలేజ్లో అయినా ఎక్కడైనా మనకి ఏంటంటే ఆటిజం అనేది అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎవ్రీబడి మనం అవేర్నెస్ పెంచుకుంటే పక్కన వాళ్ళకి మనం నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ దానివల్ల ఎర్లీ పికప్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది సాధ్యం అవుతుంది. దానివల్ల మనకి కమ్యూనిటీలో ప్రాబ్లం బర్డెన్ అనేది తగ్గించగలుగుతాము. సో డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్. బట్ ఆటిజం అనేది ఆటిజం అని అనము, యూజువల్గా ఆటిజం స్పెక్ట్రమ్ అంటాం. అంటే ఆటిజం స్పెక్ట్రమ్ అనేటప్పటికి ఏంటంటే ఎక్కువ క్లినికల్ కండిషన్స్ ఒక అంబ్రెల్లా కింద కవర్ అయ్యేటప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ అ స్పెక్ట్రమ్. సో ఇట్స్ నాట్ అ వెరీ నారో డయాగ్నోసిస్ అనమాట. అండ్ ఐఎమ్ ఎ చైల్డ్ అండ్ అడాలసెంట్స్ చైల్డ్ neurologist and running a multidisciplinary clinic in Vijayawada from last 10 years, especially for autistic spectrum children. We've started a child development center called Chinnari Nestam recently, and we aim to see children getting to regular school. That is our basic goal. Okay, so that is a practical goal even for every parent to set up, and our goal is not to see any child in next generation. That is our dream, okay, as a team. సో ఆటిజం అని ఎప్పుడు అంటాం? సో మెయిన్గా ఈ 3 లక్షణాలు ఉంటే ఆటిజం అంటాం అనమాట. అంటే ఎక్స్ప్రెసివ్ స్పీచ్ డిలే ఉంటాం, అంటే వాళ్ళకి చెప్పిందంతా అర్థమవుతుంది కానీ బయటకు చెప్పలేరు. సో అదొక పాయింట్. అండ్ నలుగురిలో కలవరు. సో మనం పిలిచినా కానీ వెంటనే చూడరు, ఐ కాంటాక్ట్ తక్కువగా ఉంటుంది, వేరే పిల్లలతో కలవడం అది తక్కువగా ఉంటుంది, చుట్టాలు వచ్చి పలకరిస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లరి ఎక్కువ ఉంటుంది, రిపిటేటివ్ బిహేవియర్ అంటాం. రిపిటేటివ్ బిహేవియర్ అంటే ఒక చోట కూర్చోరు, సిట్టింగ్ టాలరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కువ అల్లరి చేస్తారు, జంపింగ్ కానీ లేదంటే హ్యాండ్ క్లాపింగ్ కానీ, చేతులు ఇలా క్లాప్ చేస్తూ ఉండడం కానీ, రిపిటేటివ్ బిహేవియర్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదంటే రిపిటేటివ్గా ఒకటే మాట పదే పదే చెప్తూ ఉంటారు. సో ఇదంతా రిపిటేటివ్ బిహేవియర్ కిందకు వస్తుంది. సో ఈ 3 లక్షణాలు ఉంటే దీన్ని ఆటిజం అని లేబుల్ చేస్తాం అనమాట. సో ఈ లేబుల్ చేయడం అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అసలు ఒక చైల్డ్ ఆటిజం అనేది మనం లేబుల్ చేయాలి ఆటిజం స్పెక్ట్రమ్ అంటే, మనం ఎంత చిన్న వయసులో ఐడెంటిఫై చేసి ఎంత చిన్న వయసులో మనం దాన్ని లేబుల్ చేసి థెరపీ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అండ్ అవుట్కమ్స్ అంత బెటర్గా ఉంటాయి. అంటే ఒక బాబుకి 3 సంవత్సరాల లోపు, సంవత్సరంన్నరకి డయాగ్నోస్ చేసిన దానికి 5.5 సంవత్సరాలకి డయాగ్నోస్ చేసిన దానికి అవుట్కమ్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సంవత్సరంన్నర 2.5 సంవత్సరాల లోపు థెరపీ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా అవుట్కమ్స్ వుడ్ బి మచ్ మచ్ బెటర్. అండ్ వాళ్ళు రెగ్యులర్ స్కూల్కి వెళ్ళేదానికి అవకాశం, రెగ్యులర్ పిల్లల్లో కలిసేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ఎర్లీ. మనం అబ్జర్వ్ చేస్తే మనం పిలుస్తుంటే హీఈస్ నాట్ రెస్పాండింగ్, వాడంతటి వాడే ఆడుకుంటున్నాడు. మనం పిలుస్తున్నా కానీ చుట్టుపక్కల ఎవరున్నారు అనేది పెద్ద పట్టించుకోవట్లా. మనం నేమ్ కాల్ పిలుస్తున్నా కూడా రెస్పాండ్ అవ్వట్లా. ఐ కాంటాక్ట్ డెఫినెట్గా తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఎవరైనా పిలిస్తే డెఫినెట్గా ఎవరు పిలిచారు అన్నట్టు చూస్తాం కదా, ఐ కాంటాక్ట్ అనేది బాగా తక్కువ ఉంది. సో మెయిన్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ వచ్చి మా బాబు రైమ్స్ చెప్తున్నాడు, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్ అన్నీ చెప్తున్నాడు, ఆల్ఫాబెట్స్ అన్నీ చెప్తాడు, నెంబర్స్ 100 దాకా చెప్తారంటారు, బట్ అమ్మ నాన్న అని పిలవరు. సో మెయిన్ ఇది అనమాట ప్రాబ్లము. జస్ట్ నాట్ ద స్పీచ్ బట్ ద కమ్యూనికేషన్. అంటే ఇంట్లో పేరెంట్స్ని అడ్రస్ చేయడము. ఓకే, సో పాప రౌండ్గా తిరుగుతుంది, అది కూడా పార్ట్ ఆఫ్ రిపిటేటివ్ బిహేవియర్ అనమాట. ఒక చోట రౌండ్గా తిరుగుతుంది, పెద్ద పిలుస్తున్నా కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. ఆ జంపింగ్, హ్యాండ్ ఫ్లాపింగ్ అదంతా రిపిటేటివ్ బిహేవియర్ కిందకు వస్తుంది. అండ్ చుట్టుపక్కల వాళ్ళ ఫాదర్ పిలుస్తున్నా, మనం పిలుస్తున్నా పెద్ద పట్టించుకోవట్లేదు అనమాట. సో ఆటిజం అంటే ఇలా దే లుక్ వెరీ పర్ఫెక్ట్లీ నార్మల్, బట్ ఇంటరాక్షన్ అనేది, సోషల్ కమ్యూనికేషన్ అనేది తక్కువగా ఉంటుంది. మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కనెక్ట్ ఎక్కువ ఉండదు. సో ఎందుకు వస్తుంది ఆటిజం? దిస్ ఇస్ $1 million క్వశ్చన్. సో మనకి ఆన్సర్ లేదు ప్రస్తుతానికి, బట్ ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు రీసెంట్గా పాండమిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ కంట్రిబ్యూటెడ్ టు లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రివిలెన్స్ ఆఫ్ ఆటిజం. సో మనకి ఇది వరకు 1000లో ఒకళ్ళకు ఉంటే ఇప్పుడు దాదాపు 50 మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం ఉంది. దట్ ఆఫెన్ పాండమిక్ తర్వాత అంత ఎక్కువ అయిపోయింది. సో 100 మంది పిల్లలు ఆటిజం ఉంటే దానిలో అట్లీస్ట్ 15 నుంచి 20 మందికి అండర్లైయింగ్ జెనెటిక్ ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఏంటంటే అది పికప్
చేయడం, ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మన బాబు ఆటిజం ఉన్నప్పుడు ఆ 20 మందిలో ఉంటే జెనెటిక్ ప్రాబ్లము, సెకండ్ బేబీకి రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గరికి ఫస్ట్ చైల్డ్ ఆటిజంతో వస్తే మేము కంపల్సరీగా పేరెంట్స్కి జెనెటిక్ ఎడ్యుకేషన్ అనేది, డయాగ్నోసిస్ అనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. సో అది చేసుకుంటే మనం నెక్స్ట్ బేబీలో ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది. ఈవెన్ వితౌట్ అ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో దెర్ ఇస్ స్లైట్లీ హయ్యర్ రిస్క్ ఇన్ సెకండ్ చైల్డ్ వెన్ ద ఫస్ట్ చైల్డ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఫస్ట్ చైల్డ్కి ఉంది అంటే సెకండ్ చైల్డ్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో 5%, 100లో 5 మంది దే మైట్ అవుట్ గ్రో ద డయాగ్నోసిస్ బై 6 to 7 years ఏజ్. అంటే ఇంకా ఆటిజం ఉందని కూడా తెలియదు మనకి ఆ ఏజ్ వచ్చేటప్పటికి, మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేసుకుంటే. ఒక 30% మంది దే కెన్ లివ్ ఇండిపెండెంట్, దే కెన్ గో టు రెగ్యులర్ స్కూల్, దే కెన్ డూ ఆల్ ద అకాడమిక్స్ విత్ ద రెగ్యులర్ స్ట్రీమ్. అండ్ 65% కంటిన్యూ టు హ్యావ్ అ లిటిల్ లాంగ్ టర్మ్ సపోర్ట్ టు వేరియింగ్ ఎక్స్టెంట్. కొంతమందికి తక్కువ సపోర్ట్ అవసరం అవుతుంది, కొంతమందికి ఎక్కువ సపోర్ట్ అవసరం అవుతుంది, బట్ దే మైట్ రిక్వైర్ సపోర్ట్. అండ్ వాళ్ళు ఏంటంటే పెద్ద అయినాక కొంచెం అకాడమిక్ కెరీర్ అంతా బాగుంది. అండ్ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆటిజంలో ఐక్యూ లెవెల్ మైట్ నాట్ బి లో. ఓకే, సో వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది నార్మల్గా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, బట్ నార్మల్గా ఉన్నా కూడా సమ్ టైమ్స్ కొంచెం హై ఫంక్షనల్ ఆటిజం అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే దే మైట్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ పర్టికులర్ ఏరియా. ఒక పియానో తీసుకోండి, లేదంటే స్విమ్మింగ్ తీసుకోండి, స్పోర్ట్ తీసుకోండి, ఏదైనా ఒక ఏరియాలో వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హై పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఐక్యూ లో ఉండకపోవచ్చు, బట్ ఈవెన్ ఇఫ్ దే గెట్ ఇన్ టు రెగ్యులర్ జాబ్స్ అడల్ట్హుడ్స్లో కొంచెం కమ్యూనికేషన్, టీమ్ వర్క్లో కొంచెం ఇష్యూస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో దే హ్యావ్ టు ఫైండ్ దేర్ ఓన్ కన్వీనియంట్ జాబ్స్ యాజ్ దే గ్రో అప్. సో ప్యాథోజెనసిస్ ఏంటంటే మెయిన్గా అందరూ అడుగుతారు ఏమన్నా బ్రెయిన్లో డ్యామేజ్ ఉందా, ఇంకోటి ఉందా అనేది. మోర్ దెన్ ద డ్యామేజ్, ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద నెట్వర్కింగ్ అండ్ కనెక్షన్స్ అనమాట. మనకి బ్రెయిన్లో చాలా ఛానల్స్ ఉంటాయి. సో ఆ ఛానల్స్ నెట్వర్కింగ్లో ప్రాబ్లం వలన ఆటిజం వస్తుంది. కరెక్ట్గా ఇది ప్రాబ్లం అనేది ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా ఐడెంటిఫై చేయలేదు. దీస్ ఆర్ ఆల్ ద ప్రపోజ్డ్ మెకానిజమ్స్. ఈ పాప కొంచెం థెరపీస్ ఇచ్చినాక సో మనకి ఏంటంటే నేను ముందే చెప్పినట్టుగా మనం 2.5 సంవత్సరాల లోపు ఐడెంటిఫై, ఓకే, సో మనకి ఏంటంటే 2.5 years 3 years లోపు మనం స్టార్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా అవుట్కమ్ చాలా చాలా బెటర్గా ఉంటుంది. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ పికప్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆటిజం ప్రివలెన్స్ అనేది 1 in 59 లైవ్ బర్త్స్, అంటే 59 మందిలో ఒకరికి డెఫినెట్గా ఆటిజం ఉంటుంది. అంత ఫ్రీక్వెంట్ అనమాట. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ 4 times more కామన్ ఇన్ బాయ్స్ దాన్ గర్ల్స్. ఎందువలన అనేది ఇంకా రీజన్ తెలియదు, బట్ డెఫినెట్లీ ఇట్స్ అన్ఫార్చునేట్లీ మోర్ కామన్ ఇన్ బాయ్స్. సో రిస్క్ ఆఫ్ రికరెన్స్ నేను ముందే చెప్పాను కదా. సో ఫస్ట్ చైల్డ్కి ఆటిజం ఉంటే సెకండ్ చైల్డ్కి రికరెన్స్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. వెన్ దెర్ ఈస్ అ జెనెటిక్ ఇటియాలజీ దిస్ 25% రికరెన్స్ విచ్ ఇస్ హ్యూజ్. కానీ మనకి ఏంటంటే వీ హ్యావ్ యాంటీనేటల్ జెనెటిక్ డయాగ్నోసిస్ విచ్ కెన్ పికప్ వెదర్ వీఆర్ ఇన్ 25% ఆర్ 75%. వీ వాంట్ టు బి ఇన్ ద 75%. సో అలాగా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ చైల్డ్ కనుక ఆటిజం అనేది డయాగ్నోజ్ అవుతే మీరు ఫర్దర్గా చిల్డ్రన్ ప్లాన్ చేసుకునేటట్టయితే డెఫినెట్గా వెళ్ళి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ జెనెటిక్ ఒపీనియన్ కానీ తీసుకుని ప్రాపర్గా జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే యూ కెన్ ప్రివెంట్ ఇన్ అ సెకండ్ చైల్డ్. సో డయాగ్నోసిస్ ఎలా చేస్తాం ఆటిజం? ఆటిజం అనేది నేను ముందు చెప్పినట్టుగా ఇట్స్ అ క్లినికల్ డయాగ్నోసిస్. ఏదో ఒక టెస్ట్ చేసాం, ఎంఆర్ఐ చేసామా, ఇంకోటి చేసామా, టెస్ట్ వలన ఆటిజం అనేది డయాగ్నోసిస్ ఉండదు. ఫస్ట్ థింగ్ క్లినికల్ డయాగ్నోసిస్ 3 లక్షణాలు చెప్పే కదా. ఎక్స్ప్రెసివ్ స్పీచ్ డిలే, అంటే మాటలు అర్థం అవుతాయి కానీ వాళ్ళు చెప్పలేరు. అండ్ సోషల్ కమ్యూనికేషన్ అనేది తక్కువగా ఉంటాం, నలుగురిలో కలవడం తక్కువగా ఉంటాం, ఐ కాంటాక్ట్ తక్కువగా ఉండడము, నేమ్ కాల్ రెస్పాన్స్ తక్కువ ఉండడం. మూడోది రిపిటేటివ్ బిహేవియర్, అల్లరి ఎక్కువ ఉండడము. సో ఈ 3 లక్షణాలు ఉంటే వి గ్రూప్ అండర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఓకే, అండ్ మనకి ఎప్పుడైతే ఆటిజం ఉంది ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఫిట్స్ ఉన్నాయా అని చూసుకోవాలా. సో ఫిట్స్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మామూలుగా ఇన్ జనరల్ ఆటిజంలో కూడా దిస్ అ 50% రిస్క్ ఆఫ్ ఎపిలెప్సీ, అంటే వాళ్ళకి ఫిట్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా అని ఫస్ట్ నుంచే ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఎప్పుడు ఫిట్స్ వస్తే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి హైపర్ యాక్టివిటీ, అగ్రెసివ్ బిహేవియర్ అండ్ అటెన్షన్ స్పాన్ ఎలా ఉంది, అటెన్షన్ కూడా తక్కువ
తక్కువ ఉంటుంది వీళ్ళకి, సిట్టింగ్ టాలరెన్స్ అది తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ స్లీప్ ఇష్యూస్. ఓకే, స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అనేది తక్కువగా ఉంది. సో స్లీప్ తక్కువ ఉన్నాయి, ఫుడ్ సరిగా లేదు, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అనమాట. వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్, ఆబ్వియస్లీ దట్ విల్ ఇంక్రీజ్ ద ఇరిటబిలిటీ ఇన్ చైల్డ్స్ డే టు డే రొటీన్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్ ఆల్సో. సో ఇవేంటంటే కొన్ని సపోర్టివ్ టెస్ట్లు అనమాట. ఒకటి కార్స్ అని ఉంటుంది, చైల్డ్హుడ్ ఆటిజం రేటింగ్ స్కేల్ అంటారు, కార్స్ 2 అని, ఎంచాట్ అని. సో ఇవేంటంటే ఆటిజం క్వశ్చనీర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇవన్నీను. ఈ క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని పేరెంట్స్ని క్వశ్చన్స్ అడిగి కొన్ని బేబీ అబ్జర్వేషన్స్ తీసుకుని దాన్ని బట్టి స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ని బట్టి ఆటిజం మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా గ్రేడ్ చేస్తాం అనమాట. ఆ గ్రేడ్ని బట్టి కొంతవరకు ప్రోగ్నోసిస్ చెప్పగలుగుతాం, వీళ్ళకి ఎంత టైం పడుతుంది, వీళ్ళకి ఎంత టైం పడుతుంది అనేది చెప్పగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే ఈజీ, నేను ముందే చెప్పినట్టుగా ఇన్ జనరల్ ఆటిజంలో కూడా ఈజీ ఇంటర్నల్గా అయినా ఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకటి బేస్ లైన్ ఈజీ అనేది ఒకటి చేయించుకోవాలి కంపల్సరీగా. ఎనీ చైల్డ్ విత్ స్పీచ్ డిలే బెరా అని హియరింగ్ టెస్ట్ ఉంటుంది, అది కంపల్సరీ చేసుకోవాలా. అండ్ ఎంఆర్ఐ యూజువల్గా సింపుల్ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ వీ డోంట్ సజెస్ట్ ఎంఆర్ఐ. అండ్ ఆటిజంలో నడక అది లేట్ అవ్వదు, ఓన్లీ మాట అనేదే లేట్ అవుతుంది. సో మనకి అసోసియేటెడ్గా ఏమైనా వాకింగ్ డిలే అలాంటివి కూడా ఉంటే దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఎంఆర్ఐ. అండ్ అది కాకుండా ఇంకోటి ఏమైనా పుట్టినప్పుడు ఏడవలేదు, లేకపోతే పుట్టినప్పుడు బరువు తక్కువ ఉన్నాడు, లేదంటే పుట్టినప్పుడు షుగర్ తగ్గింది, ఇలాంటి ఏమైనా పెరినేటల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎంఆర్ఐ చేసుకోవాలా. అండ్ డెఫినెట్లీ సార్ సమరంగ్ సార్ చెప్పినట్టుగా జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ మేమేమంటే సెకండ్ చైల్డ్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిందంటే వీ డోంట్ డూ జెనెటిక్ టెస్టింగ్ బికాస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ ట్రీట్మెంట్ మోడిఫికేషన్స్ అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టెస్ట్. సో అందుకని వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్దర్ చిల్డ్రన్ దెన్ ఓన్లీ వీఆర్ సజెస్టింగ్ జెనెటిక్ టెస్టింగ్. సో ఎగ్జామినేషన్ ఏంటంటే చైల్డ్కి మనము చూసేటప్పుడు ఆబ్వియస్లీ ఇవన్నీ చూస్తాం, ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయో లేదో చూస్తాము. అండ్ అలాగే బర్త్ మార్క్స్ ఏమైనా పెద్ద బర్త్ మార్క్స్, వైట్ మార్క్స్ కానీ బ్లాక్ మార్క్స్ కానీ పెద్దవి ఉన్నాయా బర్త్ మార్క్స్ అనేది చూసుకోవాలా. అండ్ ఫీచర్స్ జెనెటిక్ అనేటప్పటికి ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని డౌన్ సిండ్రోమ్ కానీ, ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ కానీ, రెడ్ సిండ్రోమ్, ఫేస్ ఫీచర్స్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా, ఈజీ అంటే అమ్మ నాన్న పోలికలతో సిమిలర్గా ఉన్నాడా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ఉన్నాడా, అలా తేడాగా ఉంటే ఏమైనా అబ్జర్వ్ చేసుకుని డాక్టర్కి చూపించుకోవాలా. అండ్ ముందే చెప్పినట్టే డయాగ్నోసిస్ ఇస్ క్లినికల్ డయాగ్నోసిస్. సో మనకి ఏంటంటే కొన్ని ఆటిజం అనేది డయాగ్నోస్ చేయగానే అందరూ ఫస్ట్ థింగ్ ఈ రోజుల్లో చేసేది గూగుల్ చూడడము, యూట్యూబ్ చూడడము. అండ్ ఇఫ్ దే అట్రాక్ట్ రైట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ హ్యాపీ, బట్ ఇఫ్ దే గో టు కమర్షియల్ పేజెస్ వీఆర్ నాట్ వెరీ హ్యాపీ టు ఎంకరేజ్ దట్. సో అండ్ ఈజీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే, సో ఏమన్నా అప్పుడు దాకా ఒక ఏజ్ దాకా స్పీచ్ బాగుండి, అంటే యూజువల్గా ఆటిజంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 10 months 1 yearకి బెటర్ అవుతుంది, రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది, పిలిస్తే పలుకుతారు. ఈవెన్ ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ అయ్యేటప్పుడు కూడా పిలిస్తే చూస్తారు. కానీ 1.5 2 years నుంచి రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ టిపికల్ ఆఫ్ ఆటిజం. ఏంటంటే మదర్ని బ్లేమ్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్లో, అదిగో టీవీ చూపించావు, ఫోన్ చూపించావు అందుకే వచ్చిందని. బట్ ఇట్ ఈస్ సమ్ టైమ్స్ కోఇన్సిడెంటల్. ఓకే, స్క్రీన్ టైం అనేది కోఇన్సిడెంటల్ ఫ్యాక్టర్, బట్ ఈవెన్ స్క్రీన్ టైం లేకపోయినా కూడా ఇట్స్ అ రిగ్రెసివ్ నేచర్ అనమాట. సో 1.5 to 2.5 years నుంచి ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. సో స్పీచ్ రిగ్రెషన్ ఉన్నప్పుడు అండ్ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, అగ్రెసివ్గా కొడుతున్నాడు, అరుస్తున్నాడు, గిచ్చుతున్నాడు, కొరుకుతున్నాడు, అలాగా బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నా కానీ, ఫిట్స్ ఉన్నా కానీ, లేదంటే ఇవన్నీ ఉంటే మనం ఈజీ కంపల్సరీ చేసుకోవాలా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక చైల్డ్ ఏంటంటే మనకి ఒక సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ ఫిట్ వచ్చింది, తర్వాత సడన్గా అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఈ చైల్డ్ 4-5 years చైల్డ్. సో 4-5 years చైల్డ్ ఒక ఫిట్ వచ్చి తర్వాత సడన్గా బిహేవియర్ వర్స్ అయ్యి స్కూల్ నుంచి కంప్లైంట్స్, పక్కన పిల్లల్ని కొడుతున్నాడని పేరెంట్స్ని తిట్టడము అలాగే వచ్చిందనమాట. సో అప్పుడు ఈజీ చేస్తే ఈజీ వాజ్ షోయింగ్ కంటిన్యూస్ సీజర్ డిశ్చార్జెస్, ఎపిలెప్టిఫార్మ్ డిశ్చార్జెస్. ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ more than 1 per second. ఓకే, సో ఇంత ఫ్రీక్వెంట్గా వస్తుంది. సో ఒకటి ఏంటంటే ఎపిలెప్సీలో ల్యాండో-క్లెఫ్నర్ సిండ్రోమ్ అనే ఒక ఫినోటైప్ ఉంటుంది. సో దాంట్లో ఇలాగా 5-6 years ఏజ్లో ఇలాగ ఫిట్ వచ్చి ఇంటర్నల్గా ఎక్కువ ఫిట్స్ వచ్చి బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, స్పీచ్ రిగ్రెషన్ ఉంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ ట్రీటబుల్. దిస్ డజంట్ కమ్ ఇన్ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్. దిస్ ఈజ్ సంథింగ్ ట్రీటబుల్. ఇది స్టెరాయిడ్ ఇస్తే 100% ఇంప్రూవ్ అయిపోతారు. అండ్ ఇంకో చైల్డ్ ఏంటంటే మనము అబ్జర్వ్ చేసి ఇందాక చెప్పా కదా బర్త్ మార్క్స్ అని చెప్పేసి, ట్యూబరస్ స్క్లెరోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది అనమాట. సో దానిలో ఇలాగ వైట్ బర్త్ మార్క్స్ అలాంటివి ఉంటాయి. సో మనం అలాంటివి ఐడెంటిఫై చేసి
చేసి డయాగ్నోసిస్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద పేరెంట్స్ టు యాక్సెప్ట్. అండ్ దీనికి కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటాయి. మనం స్పెసిఫిక్ డయాగ్నోసిస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఐడెంటిఫైయింగ్ ఇటియాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్రీటబుల్ ఇటియాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బేబీకి చూస్తే ఏంటంటే వెనకాల బ్రెయిన్లో నరాలు వీక్ అయిందనమాట. ఇదేంటంటే పుట్టినప్పుడు షుగర్ డ్రాప్ అవడం, అంటే యూజువల్లీ పుట్టిన మూడో రోజు ఫిట్స్ వస్తే దానికి క్లాసికల్ ఇటియాలజీ, క్లాసికల్ కాజ్ ఏంటంటే షుగర్ డ్రాప్ అవడం వలన. ఓకే, సో మూడో రోజు ఫిట్స్ వచ్చినాయి అని అంటే ఇట్లాగా బ్రెయిన్లో వెనకాల నరాలు వీక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, సో ఇదంతా నరాలు వీక్ అయిందనమాట హాస్పిటల్ ఏరియా. సో దీనిలో కూడా మనకి స్పీచ్ డిలే ఇష్యూస్ అవన్నీ ఉండొచ్చు పెరినేటల్. సో జెనెటిక్ ముందే చెప్పినట్టుగా ఒక 20% మంది పిల్లలకి ఏం జెనెటిక్ ఫీచర్స్ లేకపోయినా కూడా జెనెటిక్ ప్రాబ్లం ఉంటాక ఛాన్స్ ఉంది. బట్ వెన్ ఎవర్ దెర్ ఆర్ న్యూరోక్యూటేనియస్ మార్కర్స్, ఫేషియల్ డిస్మార్ఫిజం అవన్నీ ఉన్నప్పుడు కంపల్సరీగా జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలా. సో జెనెటిక్ టెస్టింగ్లో 2 రకాల టెస్టులు చేస్తాం, క్రోమోజోమల్ మైక్రోఆరే, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్. దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ టెస్ట్. డోంట్ జస్ట్ గో టు ద ల్యాబ్ అండ్ గెట్ ఇట్ డన్. కన్సల్ట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఆర్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ అండ్ send investigations accordingly. It's not just about money. We have to give proper clinical inputs to get a right report. ఓకే, సో ఇది హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్. ఈ 2 కాంబినేషన్ చేస్తాము యూజువల్గా ఆటిస్టిక్ స్పెక్ట్రంలో. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఈ చైల్డ్ వీడియో కూడా చూపిస్తాను. MECP2 రెడ్ సిండ్రోమ్ అంటాం. రెడ్ సిండ్రోమ్ అది ఓన్లీ అమ్మాయిల్లోనే వస్తుంది వెన్ ఎవర్ ఆటిజం ఫీచర్స్ ఉన్నాయి. అండ్ పాప పద్దాక అంటే హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ రింగింగ్ మూమెంట్స్ అంటాము. పద్దాక చేతులు ఇలా తిప్పుకుంటూ ఉంటాం, లేదంటే పద్దాక ఇట్లాగా నోటి మీద ఇట్లా అనుకుంటూ ఉంటాం, హైపర్ ఓరల్ బిహేవియర్ అండ్ స్పీచ్ రిగ్రెషన్ ఇవన్నీ ఉంటే ఫస్ట్ థింగ్ గర్ల్ చైల్డ్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ రెడ్ సిండ్రోమ్. దానికి MECP2 జీన్ వలన వస్తుంది అనమాట. నేను వీడియో చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సో ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు మా పాపకి ఆటిజం ఉంది, తగ్గుతుందా ఏంటి? ట్రీట్మెంట్ ఏం చేయాలి అని అంటే ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ మెజారిటీ ఈజ్ థెరపీస్ అండి. ఓకే, సో దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఒక మెడిసిన్ ఇచ్చేనో లేదంటే ఒక షార్ట్ కట్ తీసుకుంటేనే పూర్తిగా ఇంప్రూవ్ అయిపోతాడు అనేది ఎక్కడ లేదు. ఆటిజం అనేది కంప్లీట్గా క్యూర్ అవడం అనేది కూడా చాలా కష్టము. డెఫినెట్గా ఇట్ డిపెండ్స్ ఆన్ మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అయితే డెఫినెట్గా క్యాచప్ అయ్యి రెగ్యులర్ స్కూల్ స్ట్రీమ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మోడరేట్ టు సివియర్ మనం ఇంటెన్సిటీ తగ్గించగలుగుతాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయగలుగుతాము. బట్ కంప్లీట్గా క్యూర్ అనేది ఇట్స్ నాట్ గ్యారంటీడ్. ఎవరైనా క్యూర్ చేస్తామంటే కూడా నమ్మొద్దండి. సో వీ హ్యావ్ టు చూస్ ద రైట్ పాత్. వీ హ్యావ్ టు కంపేర్ అవర్ చైల్డ్ విత్ అవర్ చైల్డ్స్ బేస్ లైన్. వేరే పిల్లలతో కంపేర్ చేసుకోకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రీట్మెంట్ థెరపీస్కి వచ్చేటప్పటికి ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ స్పీచ్ థెరపీ అండ్ బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిపి కాంబినేషన్లో ఇస్తేనే మనకి చైల్డ్కి కాంప్రహెన్సివ్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో మనకి ఏంటంటే థెరపీస్ అనేటప్పటికి స్పీచ్ అనేటప్పటికి ఓన్లీ మాటలు నేర్పిస్తాం కాదు. ఓకే, సో ఆటిజంలో స్పీచ్ థెరపీ అనేది కూడా ఏంటంటే స్టేజ్ వైజ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ బేబీని కూర్చోబెట్టడం, కదలకుండా కూర్చోవడం, మనం చెప్పింది ఫస్ట్ చేయడం, కమెంట్స్ ఫాలో చేయడం, తర్వాత ఐడెంటిఫికేషన్, అది ఆబ్జెక్ట్స్ అవనివ్వండి, టాయ్స్ అవనివ్వండి, యానిమల్స్ అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఫస్ట్ ఐడెంటిఫై చేయడము, తర్వాత జెస్చరల్ కమ్యూనికేషన్, దెన్ కమ్స్ ఐ కాంటాక్ట్, ఇంటరాక్షన్, దెన్ కమ్స్ ద వెర్బల్ అవుట్పుట్. ఓకే, సో స్పీచ్ అనేది నాట్ జస్ట్ టీచింగ్ ద వర్డ్స్. ఇవన్నీ స్టేజ్ వైజ్ నేర్పించుకోవాలా. పెద్దవాళ్ళలో చేసేది, చిన్న ఆటిజం స్పెషలైజ్డ్ చిల్డ్రన్లో చేసే స్పీచ్ థెరపీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే దానికి సంబంధించిన మెడికేషన్, ఫిట్స్ ఉన్నాయంటే దానికి సంబంధించిన మెడికేషన్, అలాగే ఎడిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంటే తప్పితే ఆటిజం ఇట్ సెల్ఫ్ ట్రీట్ చేయడానికి మందులు వైజ్ ఎక్కువ ఉండవు. అండ్ థెరపీస్ చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి మనకి. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్. అండ్ మనకి ఏంటంటే థెరపీ సెంటర్స్లో కూడా అండి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ స్కిల్స్. ఊరికి జస్ట్ ఏదో నామినల్గా ఒకళ్ళు కూర్చుని అన్ని థెరపీలు చేపించేస్తున్నామంటే అది కాదు. ఓకే, డోంట్ యాక్సెప్ట్ సచ్ సెంటర్స్. ఓకే, సో దే హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ ట్రైనింగ్ ఇన్ ఆల్ దోస్ స్కిల్స్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఆల్ దోస్ స్కిల్స్ టు హ్యావ్ అ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ చైల్డ్. ఇదేంటంటే చాలా కామన్గా చూస్తూ ఉంది ఆటిజం డైట్. ఓకే, సో డోంట్ జస్ట్ ఫాల్ ఫర్ ఎనీ ఫ్యాన్సీ డైట్స్ అండి. ఆటిజం మనకి ఏంటంటే ఇదివరకు ఈ రోజుల్లో ఫస్ట్లో ఏదో MMR వ్యాక్సిన్ వేస్తే ఆటిజం ఉందనుకునే వాళ్ళం. తర్వాత దట్ ఈస్ ప్రూవెన్ రాంగ్. తర్వాత ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ, GFCF అంటే గ్లూటెన్ ఫ్రీ కెసిన్ ఫ్రీ డైట్. ఓకే, గ్లూటెన్ ఫ్రీ కెసిన్ ఫ్రీ అంటే ఏంటంటే మనకి చపాతీ, బ్రెడ్ అవన్నీ ఆపేయడం. కెసిన్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఆపేయడం. అన్లెస్ యువర్ చైల్డ్ ఈజ్ ప్రూవెన్ టు
have a gluten allergy, there is no point in giving a gluten-free diet. There is no role of gluten-free, casein-free diet in your child. Anyway, paalu, too much of milk is not anyway healthy. So curd rice adi pettukochu, chapati adi pettukochu. If you observe any bowel disturbances after that particular diet, then you have to consult a doctor. But just oka therapist chepparano, baita friends chepparano, gluten-free, casein-free diet anedi force cheyaddu మీ చైల్డ్ మీద. ఎందుకనంటే ఆల్రెడీ ఆటిస్టిక్ చైల్డ్ ఈజ్ కాంప్రమైజ్డ్, ఆల్రెడీ హీస్ సఫరింగ్ ఆర్ షీ ఈజ్ సఫరింగ్. సో మనం వీ షుడ్ నాట్ పోజ్ మోర్ ట్రామా ఇన్ టు చైల్డ్స్ లైఫ్ స్టైల్, ఎవ్రీడే లైఫ్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, షుగర్ అనేది ఈవెన్ నార్మల్ పిల్లల్లో కూడా షుగర్ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది. షుగర్ ఈజ్ అ మోర్ వర్స్ ఎడిక్టివ్ సబ్స్టెన్స్ దాన్ కొకైన్. సో ఆల్వేస్ ట్రై అండ్ అవాయిడ్ షుగర్ ఇన్ ఎవ్రీ చైల్డ్. ఫర్ నెక్స్ట్ జనరేషన్ షుగర్ అనేది బాగా అవాయిడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓవరాల్గా మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ అన్నీ బెటర్గా ఉంటాయి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ అని అంటే ఏదైనా ప్యాకెట్ చింపాలి అని అంటే ఆ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. అది వెదర్ ఇట్ కుడ్ బి చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్, వాట్ ఎవర్. ప్యాకెట్ ఓపెన్ చేయాలి, హౌ మచ్ ఎవర్ హెల్దీ దే మార్కెట్. ఓకే. సో ఇప్పుడు థ్రెప్టిన్ బిస్కెట్స్ అని ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నారంటే ఇట్ యాజ్ సింపుల్ యాజ్ దట్, అవాయిడ్ దట్. ఓకే. సో ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్ ఆర్టికల్స్. ఇఫ్ యూ సీ there is a little evidence that GFCF diet has a beneficial for the symptoms of autistic spectrum, and this is also another study. So ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఫ్యాన్సీ టర్మ్స్ అనమాట. యూజువల్గా ఎవరైనా చూపించగానే అందరూ పేరెంట్స్ ఏంటంటే పాపం దే ఆర్ గోయింగ్ బిహైండ్ సమ్ హోప్. ఓకే, ఇది హెల్ప్ అవుతుందేమో, ఇది హెల్ప్ అవుతుంది. బట్ ఐ వాంట్ యూ టు గో బిహైండ్ రైట్ థింగ్స్ అండ్ నాట్ రాంగ్ థింగ్స్, నాట్ ఫాల్ ఫర్ రాంగ్ థింగ్స్. హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ ఈ మధ్య అప్పుడు సమంతకు కూడా ఆటోఇమ్యూన్ మయోసైటిస్ వచ్చినప్పుడు షీ కెప్ట్ అ వీడియో ఆన్ హైపర్బారిక్ ఆక్సిజన్. అంటే ఒక చిన్న రూమ్లో కాన్సన్ట్రేటెడ్ హై పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ డెలివర్ చేస్తారు. బట్ దెర్ ఇస్ నో రోల్ ఇన్ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ చిల్డ్రన్ అండ్ ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. మిడిల్ ఇయర్ ట్రామా, బ్యారో ట్రామా అనేది చాలా కామన్గా ఉంటుంది. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ సమ్ రిస్క్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డెఫినెట్లీ వెన్ దెర్ ఈస్ నో బెనిఫిట్, డోంట్ గో ఫర్ దట్ థెరపీ. ఓకే. అండ్ మీరు తెలుసుకోవాలి, మీరు పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి ఇలాంటివి. ఓకే. ఇంకోటి మోస్ట్ ఫ్యాన్సీ అండ్ మోస్ట్ కమర్షియలైజ్ థెరపీ నవేడేస్ ఈ స్టెమ్ సెల్ థెరపీ. సో స్టెమ్ సెల్ థెరపీ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు చాలా కండిషన్స్కి వచ్చేసింది స్టెమ్ సెల్ థెరపీ అనేది. అండ్ ఆటిజం అనేది బికాస్ పేరెంట్స్ ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్, సో పీపుల్ ఆర్ జస్ట్ డూయింగ్ బిజినెస్ ఆన్ దట్. అండ్ అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో ఉన్న మన గైడ్లైన్స్ కానివ్వండి, గవర్నమెంట్ ప్రోటోకాల్స్ కానివ్వండి, వీఆర్ నాట్ వెరీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దీస్ కమర్షియల్ టీమ్స్. సో మనం వీ హ్యావ్ టు బీ knowledgeable to choose the right thing. Okay, so stem cell therapy is still in research, but it is whether it is a hope or hype we have to see. So it's a future of modern science, I agree, but still there is lot of time and there's lot of phases pending. అనమాట. మనకి ఏంటంటే ఆటిజం అనేది ప్యాథోజెనసిస్ వైజ్గా మనకి న్యూరల్ ఇన్ఫ్లమేషన్ వలన వస్తుందని మనకి ప్రపోజ్డ్ థియరీ. సో మనకి ఏంటంటే స్టెమ్ సెల్స్ ఇవ్వడం వలన ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించగలుగుతాము, కొంచెం ఆటిజంలో సిమ్టమ్స్ బెటర్ అవుతాయి అనేది వాళ్ళ ప్రోటోకాల్. దాన్ని బట్టి వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఆన్ స్టెమ్ సెల్స్. బట్ స్టిల్ ఈవెన్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ ఇట్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్. ఇఫ్ somebody is doing, go for a part of research but not pay 3 lakhs 5 lakhs rupees for stem cell therapy. And ఇంకొకటి ఏంటంటే వాళ్ళు స్టెమ్ సెల్ థెరపీ చేసేటప్పుడు ది డూ ఎక్స్టెన్సివ్ రీహాబ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో వెదర్ ద ఇంప్రూవ్మెంట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద చైల్డ్ వీ డోంట్ నో, బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ 5 to 10% ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కాగ్నిటివ్ ఇష్యూస్. ఓకే, సో అది న్యాచురల్గా వస్తుందా దీనివల్ల వస్తుందని తెలియదు, బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ అరౌండ్ 5 to 10% improvement. When you are going, go with the practical goals, don't go with a lot of hope. It's not just money, but you will exhaust your emotions also as a parent. So this is according to the studies. Stem cell therapy for children with autism might be safe and effective. There are no major side effects, and however the evidence was compromised
కాంప్రమైజ్డ్ బై లిమిటేషన్. అంటే ఇప్పుడు దాకా చేసిన స్టడీస్ అన్నా చాలా స్మాల్ సైజ్ చేశారనమాట. వీ నీడ్ లార్జర్ సైజ్ స్టడీస్ అండ్ డోసెస్ అవి కూడా స్టాండర్డైజ్డ్ డోసెస్ ఉండాలి. ఒక దానిలో తక్కువ డోస్, ఒక దానిలో ఎక్కువ డోస్ అట్లా ఇచ్చారు, ర్యాండమైజ్డ్గా ఉన్నాయి. సో వీ నీడ్ సమ్ స్టాండర్డైజ్డ్ డోసెస్ అండ్ లార్జర్ పాపులేషన్ స్టడీస్ టు హ్యావ్ అ డెఫినెట్ రిజల్ట్స్. Okay, so it is just a hope for the future, not at present. Okay, సో కొన్ని కండిషన్స్ చెప్పా కదా ఇందాక, కొన్ని రకాల ఫిట్స్, ల్యాండోక్లెఫ్నర్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ చెప్పాను, ఇంటర్నల్గా ఎక్కువ ఫిట్స్ వస్తున్నాయి ఒక సింగిల్ ఎపిసోడ్, అది కానీ రెడ్ సిండ్రోమ్ కానీ, లేదంటే పెరినేటల్ ప్రాబ్లమ్స్, పుట్టినప్పుడు షుగర్ తగ్గడం వలన బ్రెయిన్ డ్యామేజ్ అవడం కానీ, ఇవన్నీ కూడా ఆటిజం మిమిక్స్ అనమాట. సో వీ హ్యావ్ టు ప్రాపర్లీ డయాగ్నోజ్ అండ్ గెట్ అ పీడియాట్రిక్ న్యూరాలజీ evaluation and get a proper diagnosis. Okay, whenever there is autism, just don't sit like at home, just take at least one pediatric neurologist consultation to have a proper diagnosis. యా, సో రెడ్ సిండ్రోమ్ అని MESCP2 అని ఒక కండిషన్ చెప్పా కదా, ఇది ఏంటంటే ఎక్స్ లింక్డ్ డామినెంట్ అనమాట. ఇది ఓన్లీ అమ్మాయిల్లోనే వస్తుంది, అబ్బాయిల్లో ఈ కండిషన్ ఉండదు. దే విల్ బి జస్ట్ క్యారియర్స్ బట్ దే విల్ నాట్ మేనిఫెస్ట్ ద డిసీజ్. సో దీనిలో ఏంటంటే క్లాసికల్గా హ్యాండ్ క్లాపింగ్ మూమెంట్స్, పాపని చూసారు కదా, హ్యాండ్ క్లాపింగ్ మూమెంట్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ రింగింగ్ మూమెంట్స్ అని ఉంటుంది, లేదంటే హ్యాండ్ వాషింగ్ మూమెంట్స్. సో దే ఆర్ వెరీ వెరీ టిపికల్ ఫీచర్స్. వెన్ ఎవర్ యూ సీ అ గర్ల్ చైల్డ్ లైక్ దిస్, we have to suspect Rett syndrome and diagnose for a MECP2 gene. Okay, so that is very very important, because ఎందుకనంటే మామూలు ఆటిజం అని ఎందుకు వదిలేయకూడదు అని అంటే ఇలాంటి కండిషన్లో ఇఫ్ ఇట్ ఈస్ Rett syndrome there is very less chances for a proper improvement. We don't want the parent to waste thousands of money on a monthly basis with the therapies. Okay, so అందుకనే identification is very very important. సో మనము మందులు ఎలాంటి కండిషన్స్, ఎవరు పడితే వాళ్ళతో మందు ఏదైనా ఇస్తే మటుకు సీరియస్ మెడిసిన్ తీసుకోవద్దండి. వాట్ ఐ డోంట్ గెట్ ఇట్ ఈస్, సమ్ టైమ్స్ మేము డ్రగ్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్కి ఒక డ్రగ్ రాస్తేనే చాలా క్వశ్చన్ చేస్తారు. బట్ సమ్ టైమ్స్ ఐ సీ లాట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ బై నాన్ మెడికల్ ప్రొఫెషనల్స్ అనమాట. అలాంటి వాళ్ళు వాడేమో సీరియస్ మందులు వాడేస్తూ ఉంటారు విత్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. దట్ ఈస్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూజ్ మెడికేషన్ అండ్ థెరపీ సెంటర్స్ వైజ్లీ ఫర్ యువర్ చైల్డ్. ఓకే, సో ముందే చెప్పినట్టుగా హైపర్బారిక్ ఆక్సిజన్ నో యూస్, GFCF gluten free casein free diet no use, stem cell transplant is still in experimental phase. అండ్ మెలటోనిన్ అనేది స్లీప్ ఇష్యూస్ ఉంటే మనం మెలటోనిన్ వేస్తే డెఫినెట్గా స్లీప్ రెగ్యులరైజ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ ఎడిక్టివ్ సబ్స్టెన్స్, ఇట్ విల్ ఓన్లీ స్టిమ్యులేట్ ద న్యాచురల్ రిథమ్ ఆఫ్ ద స్లీప్. అండ్ మిథైల్ ఫెనిడేట్, రెస్పెరిడాన్, అర్పిప్రజోల్ అనేవి మనము హైపర్ యాక్టివిటీ బాగా అగ్రెసివ్గా ఉన్నాడు అంటే వి గివ్ దట్ టు ఓన్లీ ఆఫ్టర్ 3 years of age. Usually less than 3 years we don't label hyperactive. Okay, we don't give medications for hyperactivity. So ఇంకొకటి ఏంటంటే నైదిష అనే ఒక రిసోర్స్ సోర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ హియర్ బట్ హైదరాబాద్, తెలంగాణలో ఉంది. సో మనకి ఏంటంటే మీరు ఏదైనా ఏరియాలో థెరపీ తీసుకోవాలి అనుకుంటే గో త్రూ దిస్ సైట్. సో ఫైండ్ నియర్ బై థెరపీ సెంటర్స్ విచ్ ఆర్ జెన్యూన్ అండ్ రీడ్ ఆల్ ద రివ్యూస్ అండ్ చూజ్ యువర్ థెరపీ సెంటర్, బికాస్ ద టైమ్ ఈస్ ప్రెషియస్ and also money, but so choose the right center to have the best improvement in your child. So I'm just showing few videos for a positive motivation. So these children are after therapy. So these children we have started therapy at 2 years. Okay, so మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసిన చిల్డ్రన్ డెఫినెట్గా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ సో అందుకనే 1 year అయింది, 1.5 year బాబు పిలిస్తే చూడట్లేదు, ఐ కాంటాక్ట్ తక్కువగా ఉంది, వేరే పిల్లలతో ఎక్కువ కలవట్లేదు, ఒక చోట కూర్చోట్లేదు, ఎక్కువ తిరుగుతూ ఉంటున్నాడు, డెఫినెట్గా సస్పెక్ట్ ఆటిజం. వీ డోంట్ హ్యావ్ టు లేబుల్, అట్లీస్ట్ సస్పెక్ట్ ఆటిజం అండ్ దెన్ రీచ్ అవుట్ టు ద రైట్ సెంటర్. సో దిస్ ఈజ్ హౌ వీ డూ వన్స్ ఏ వీక్ గ్రూప్ థెరపీస్ అనమాట, గ్రూప్ యాక్టివిటీస్ చేపిస్తాము. ఈజ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద వీడియో కెమెరా. This child also after improvement after I think around 6 months of therapy. Doctor గారి పేరేంటి? నువ్వు స్నానం చేసావా? బ్రష్ చేసావా? చూడు, టిఫిన్ తిన్నావా? ఇప్పుడు కూడా ఏంటంటే ఆన్సర్ చేస్తున్నారు కానీ పిల్లలు, బట్ ఎటో చూస్తే చేస్తున్నారు. సో అది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ అవుతుంది. ఉంది. అమ్మమ్మ ఎక్కడ
ఇంట్లో ఉన్నాడు. నెక్స్ట్. మరి డాడీ ఎక్కడ ఉంటాడు? నెక్స్ట్ వెళ్ళిపోను. ఇట్స్ So first they teach the activities, they bring in the family pictures, family members pictures, they'll ask them to identify. So వాళ్ళకి ఏంటంటే కొంచెం కనెక్ట్ అనేది డెవలప్ అవుతుంది పిల్లలకి. సో కనెక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ కూడా ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక 4 months థెరపీ చేస్తే కానీ ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు. సో దిస్ స్లైడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అవుట్ దేర్ ఆర్ టు బీ పేరెంట్స్. సో మీ పిల్లలకి ఫస్ట్ మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే 2nd birthday వరకు స్క్రీన్ టైం అనేది ఇవ్వద్దండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ అండ్ దిస్ ఈస్ విత్ ఎయిమ్ అండ్ గోల్ నాట్ టు సీ ఎనీ చైల్డ్ విత్ ఆటిజం ఇన్ నెక్స్ట్ జనరేషన్. సో నో స్క్రీన్ టైమ్. అట్లీస్ట్ ఐఎమ్ నాట్ సేయింగ్ every child is autistic child is because of screen time, but definitely it is one of the strong coincidental factor, strong causative factor. So no screen time till 2nd birthday. నా దగ్గరకు వచ్చే నార్మల్ పిల్లలకు కూడా చెప్తాను నేను 2nd birthday వరకు స్క్రీన్ టైం ఇవ్వద్దు అని చెప్పేసి. అండ్ మోర్ ఇంటూ ఇంటరాక్టివ్ ప్లే, కొంచెం మనకి ఎమోషనల్ బాండింగ్ అనేది పిల్లలతో ఉంచుకుంటూ వాళ్ళతో ఇంటరాక్టివ్ ప్లే చేయడము. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, మనకి ఏదైనా కన్సర్న్ ఉంది, ఆటిజం ఫీచర్స్ ఉంది, డౌట్ ఉంది, ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండి. మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీరు సొల్యూషన్ బేస్డ్ వర్క్ చేయగలుగుతారు. మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు సొల్యూషన్ మీద రైట్ పాత్లోకి వెళ్ళడానికి టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ రెగ్యులర్ సోషల్ స్టిగ్మా ఫస్ట్లో ఏంటంటే టీబీ అంటే సోషల్ స్టిగ్మా, లెప్రసీ అంటే సోషల్ స్టిగ్మా, ఎయిడ్స్ అంటే సోషల్ స్టిగ్మా, ఎపిలెప్సీ అంటే సోషల్ స్టిగ్మా, నౌ ఆటిజం ఈజ్ అ బిగ్ సోషల్ స్టిగ్మా. సో ఫస్ట్ యాజ్ అ పేరెంట్, యాజ్ అ ఫ్యామిలీ, if you accept, if you support the child, then the society will accept your child. Okay, first as a parent and as a family member you have to accept and you have to support your child and don't hesitate to use the word autism. Okay, so autism undi, it is not your mistake as a parent, it's just unfortunately happened. We have to work on solutions to have a better improvement in your child. So first acceptance, talking about it, voicing out is important. ఎందుకంటే మన దగ్గర కూడా థెరపీ వచ్చేటప్పుడు చాలా మంది మదర్స్ ఏంటంటే స్కూల్కి పంపిస్తాం దే హ్యావ్ టు బ్లఫ్ బికాస్ ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ రైట్, ఓకే, బై ద సొసైటీ. దట్ ఈస్ వై దే ఆర్ స్కేర్డ్ టు వాయిస్ ఇట్ అవుట్. సో అందరూ సపోర్టివ్గా ఉండండి, ఎంపథెటిక్గా ఉండండి. ఎవరైనా చుట్టుపక్కల ఆటిస్టిక్ పేరెంట్ ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వండి, పాజిటివ్గా మాట్లాడండి. అండ్ ట్రై టు ఇంక్లూడ్ దోస్ చిల్డ్రన్ ఇన్ బర్త్డే పార్టీస్ కానివ్వండి, స్కూల్లో కానివ్వండి. ట్రై టు ఇంక్లూడ్ చిల్డ్రన్ విత్ ఆటిస్టిక్ ఫీచర్స్ so that they will feel included, which is their basic right as a child. Okay, and parents ఏంటంటే ఫస్ట్ థింగ్ మా బాబుని స్కూల్కి ఎప్పుడు పాపని కానీ స్కూల్కి ఎప్పుడు పంపించవచ్చు, స్కూల్కి డోంట్ రష్. ఓకే, దట్ ఈస్ అవర్ ప్రాక్టికల్ గోల్. వీ హ్యావ్ టు గివ్ అ ఎండ్ పాయింట్ టు ఎవ్రీ పేరెంట్ అబౌట్ థెరపీస్ అండ్ వీ హ్యావ్ టు సెండ్ ద చైల్డ్ టు రెగ్యులర్ స్కూల్. దట్ ఈస్ అవర్ ప్రాక్టికల్ గోల్. బట్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ టేక్ అ 1 year డిలే ఆర్ 2 years డిలే. నేనేం చెప్తానంటే 1 year 2 years లేట్ అయినా పర్లా, మనం స్కూల్కి వెళ్ళాలి, రెగ్యులర్ స్కూల్కి పంపించాలి. దట్ ఈస్ అవర్ గోల్. ఓకే, సో సపోజ్ ఇప్పుడు వేరే 5-year-old చైల్డ్ యూకేజీలో ఉన్నాడంటే యూ డోంట్ హ్యావ్ to be in UKG. Even if you are in LKG or if you go to UKG at 7 years, that is completely fine. But going to regular school is important, but that might be delayed. Aa point anedi accept cheyali as a parent. And meanwhile we have to be in the right path of prepping the child, school preparation program including special education, behavioral therapy avanni cheskunte definitely ga better avutaru. And nenu munde cheppina, don't be scared of the label. Okay, don't feel it is a social stigma. It should start from you as a parent and it should start from us as a society and as colleagues avvachu ledante school lo teachers avvachu chuttalu avvachu. So we have to be very empathetic towards the child and towards the family. And inkokati most important point, not only in a child with autism but any child, comparison anedi eppudu cheyakodandi. మీ child
తన బెస్ట్ చేయాలి అని అంటే వీ షుడ్ నెవర్ కంపేర్ చిల్డ్రన్ విత్ అదర్ చిల్డ్రన్, ఓకే, బికాజ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ ఎవ్రీ చైల్డ్ విత్ ఆటిజం హ్యాస్ అ డిఫరెంట్ prognosis and different clinical course, okay. So you compare your own child with your own child's baseline, okay. ఇప్పుడు ఎలా ఉన్నాడు, థెరపీ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉన్నాడు, థెరపీ స్టార్ట్ చేసిన 6 monthsకి ఎలా ఉన్నాడు, 1 year తర్వాత ఎలా ఉన్నాడు. సో స్టార్ట్ ఫోకస్ ఆన్ ద ఇంప్రూవ్మెంట్ అండ్ ఫోకస్ ఆన్ ద రైజ్ ఆఫ్ ద గ్రాఫ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. So early diagnosis, better outcomes. Early, I mean to say less than 2.5 years, okay. And ఇంకోటి కామన్ మిస్నామర్ ఏంటంటే 3 ఏళ్ళు దాటితే వస్తాయిలే, మీ నాన్నకు కూడా అలాగే వచ్చినాయి, మీ అమ్మకు కూడా అలాగే వస్తాయి. డోంట్ గో ఫర్ దట్, డోంట్ ఫాల్ ఫర్ దట్. ముందు జనరేషన్స్లో ఆటిజం లేదు, ఉన్నా కూడా చాలా చాలా అరుదుగా ఉండేది. ఒకప్పుడు అయితే 20 సంవత్సరాల క్రితం ఎక్కువ అమెరికాలోనే ఉండేది, ఇండియాలో ఎక్కువ ఉండేది కాదు. తర్వాత ఇండియాలో అర్బన్ కంట్రీస్లో, అర్బన్ స్టేట్స్లోనే ఉండేది. ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు రూరల్ ఆఫ్టర్ పాండమిక్, కోవిడ్ తర్వాత ఇప్పుడు విలేజెస్లో కూడా వచ్చేసింది. సో పికప్ ఎర్లీ, స్టార్ట్ ఇంటర్వెన్షన్ ఎర్లీ, అండ్ దీస్ ఆర్ ఆల్ వీ డిస్కస్డ్. సో ఎమోషనల్ బాండింగ్ విత్ యువర్ చైల్డ్, లెస్ స్క్రీన్ టైమ్, మోర్ క్వాలిటీ ఇంటరాక్టివ్ టైమ్ విత్ చైల్డ్, స్పెషల్లీ లెస్ దెన్ 3 years might prevent autism, okay. Definitely work on these lines. Thank you. డాక్టర్ పి బిందుమాధవి గారు చాలా చక్కగా మాట్లాడారు. అంతేకాకుండా వండర్ఫుల్ ఎమోషనల్ మెసేజ్ ఇచ్చారు మేడం. యువర్ స్పీచ్ వెరీ హైలీ కనెక్టెడ్ విత్ ఆటిజం చిల్డ్రన్ మదర్స్ పేరెంట్స్తో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఎక్సలెంట్గా కనెక్ట్ అయ్యారు. చాలా ఫేస్బుక్లో మాత్రం ఎవరు చూశాక ఎవరు ప్రశ్నలే పంపించలేదు. ఈ కొన్నవాళ్ళు ఎవరన్నా ఏమైనా క్లారిఫికేషన్ కావాల్సి అడగాల్సిన కోరుతున్నాను. So they can get into any type of professions, but only thing, as I told, there might be problem with the communication, team works, and ఇప్పుడు సాఫ్ట్వేర్లో టీమ్ వర్క్ చేయాలి, that will be a little difficult, okay. And again it depends upon underlying IQ and language development again, okay. So if they are up to par with other children with started intervention early, IQ anta baundante, they can get into any job. But they have to deal with these communication issues. Sometimes కొంచెం మనం ఐ కాంటాక్ట్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తాం మనం మాట్లాడేటప్పుడు, దే మైట్ నాట్ లుక్ లైక్ దాట్, ఓకే. సో దట్ వీ హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ వైల్ చూసింగ్ అ టీమ్ ప్రొఫెషన్. అదర్వైజ్ ఇండివిజువల్ జాబ్స్ దే కెన్ చూస్ ఎనీథింగ్. బట్ వెర్బల్ అవుట్పుట్ లేదు అని అంటే అండ్ ఐక్యూ తక్కువగా ఉందంటే యూజువల్లీ దే హ్యావ్ టు వర్క్ ఆన్ దేర్ ఓన్ టాలెంట్. అది స్పోర్ట్ అవ్వచ్చు, లేదంటే సమ్ ఆర్ట్ అవ్వచ్చు, ఆర్ హ్యాండ్ క్రాఫ్ట్ అవ్వచ్చు, వేర్ దే కెన్ ఎర్న్ మనీ ఆన్ దేర్ ఆర్ట్ ఫామ్, ఓకే. ఏదైనా సరే, అంటే స్పోర్ట్ అయితే దే టీచ్ స్పోర్ట్, ఓకే. ఆర్ ఇఫ్ ఆర్ట్ ఏమైనా ఉంటే దే కెన్ మేక్ మనీ ఆన్ ద ఆర్ట్ ఫామ్ విచ్ దే కెన్ అక్వైర్. సో వొకేషనల్ కోర్సెస్ అలాంటివి తీసుకుని ఇండిపెండెంట్ లివింగ్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ఇండివిజువల్ చైల్డ్. ఆటిజం అనేది ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉంది, ఇండియాలో తక్కువ ఉంటారు. ఎందుకని ఫారిన్ కంట్రీస్లో అంత ఎక్కువ ఉంది? So the basic point is same, ma'am, but now it is not different. It is global warming laga idi kuda it is same across the world. So ఇప్పుడు ఏంటంటే that's what I'm saying, the families getting to nuclear families, less interaction with grandparents, or less social life, living in apartments, and definitely pandemic worsened very badly the prevalence of autism, and definitely the genetics, okay. ఇంతకు ముందు జెనెటిక్స్ అనేది ఒక 10 years బ్యాక్ అసలు చేయలేదు. ఒక 5 years నుంచి మనము వీఆర్ ఏబుల్ టు పికప్ ద జెనెటిక్ ఆల్సో. సో అరౌండ్ 20% కెన్ హ్యావ్ అ జెనెటిక్ ఇటియాలజీ. వర్కింగ్ పేరెంట్స్ అండ్ ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్. Will parents' interaction on a daily basis help the child? First thing, from beginning it will help to prevent, and even once you diagnosed with autism, parental interaction is very very important, because we give therapy for almost 2 hours 3 hours, but after that continuation has to be there, continuation of reinforcement. If that is not there, it will take longer time. Just therapy will not help, it's the parents' interaction. Everything, it's a teamwork by the parents and therapists and everybody.
చాలా థ్యాంక్స్ అండి. ఆటిజం గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు ఇది అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ పిల్లలతో వాళ్ళ కాంటాక్ట్లో ఉంటే చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా వివరంగా చెప్పినందుకు. మళ్ళీ వచ్చే వారం మనకి డాక్టర్ ఏ అశోక్ గారు, విక్రమ్ గారు, ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడతారు. క్యాన్సర్ని ఏ రకంగా స్క్రీనింగ్ చేయాలి ఏమిటి అన్న దాని గురించి మళ్ళీ వచ్చే వారం 20వ తారీఖున మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.